కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రులకు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 9 మందిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేస్తారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైట్పారా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి నుంచి అందజేస్తారు. రంజిత్, 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆడ వైద్యులు ఏమని చెప్తున్నారు? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు? కుమార్, ఏదైతే కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాల పాలనలో వచ్చేసి ఎక్కడ చూసినా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం, ఇబ్బందులు పడ్డం. ఒకవైపు గురుకుల పాఠశాలలో కావచ్చు, మరోవైపు వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకు మధ్యాహ్న భోజనం పెట్టడము, వాళ్ళందరికీ కనబడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా హాస్పిటల్లోకి వచ్చేసి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 44 మంది విద్యార్థులు వచ్చేసి కొండాపూర్లోని చందా నాయక్ తాండాకు సంబంధించిన ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉదయం తీసుకున్నటువంటి బోండా కావచ్చు, మధ్యాహ్నం లంచ్తో పాటుగా టిఫిన్ తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తుంది. అమ్మ, నీకు ఏమైంది అసలు? ఎప్పుడైనా మధ్యాహ్నం అయింది. ఎవరికి చెప్పావు నీ వామిటింగ్స్ అవుతున్నాయని? టీచర్ ఏమన్నారు? టీచర్ అంబులెన్స్ పిలిపించారు. ఓకే, ఇప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయా? ఓకే, వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడే విషయం చెప్తాం. మీకు ఎప్పుడు ఈ సమాచారం తెలిసింది? 5 గంటలు తెలిసిందండి. 5 గంటలు తెలిస్తే వెంటనే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన అంటే హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత వచ్చారా? మీరు స్కూల్లో ఉన్నప్పుడు తెలిసింది? నాకు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఏం చెప్పారు? ఎందుకు వామిటింగ్స్ అయినాయి? ఏం ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసింది, అంతే. ఇది అంటే దాదాపు పిల్లలకు చూసుకున్నట్లయితే ఫుడ్ సరిగా లేకపోవడము, నైట్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ పెట్టడము, దాంట్లో పాటుగా వాళ్ళ యొక్క పిల్లలు వచ్చేసి వామిటింగ్ అవుతున్నారు చెప్తాను. మరో బాధితులను కూడా చూసుకున్నట్లయితే ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లలు పడుతున్న ఇబ్బందులు, అంటే మీకు ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఈ యొక్క ఫుడ్ మేము స్కూల్ వాళ్ళ పిల్లలు ఎంఆర్ స్టాఫ్. నేను ఎంఆర్ స్టాఫ్. పిల్లలు లేదు ఎంఆర్ స్టాఫ్ సార్. నేను ఎంఆర్ స్టాఫ్. నేను ఆ పిల్లలను చూసుకోవడానికి వచ్చిన. ఓకే, అంటే ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ టీచర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటిది పరిస్థితి? మీకు తెలిసింది ఏంటిది? ఇక్కడ మా పిల్లలకి ఇబ్బంది అయింది అని చెప్పి తెలిసినప్పుడే మేము అంతా వచ్చి చూసుకుంటున్నాం పిల్లల్ని.
ఇది అంటే దాంతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడుతున్న పిల్లలకు వామిటింగ్స్ అవడంతో పాటుగా కొంతమంది నుంచి దాదాపు 40 మంది వరకు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాంతో పాటుగా వాళ్లకు ఇబ్బంది అవుతుందనే విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి వాళ్ళు కావచ్చు వాళ్ళతో పాటుగా ఈ అంబులెన్స్ పిలిపించేసిన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. దీని తరంగా ఇమ్మీడియట్లీ కూడా ఇక్కడికి జిల్లా డిఎంహెచ్ఓ లలిత కుమార్ గారు వచ్చేసి ఈ 44 మందిని పరిశీలించేసి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే పరిస్థితి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. మేడం, దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన విజువల్లో చూసినట్లయితే పిల్లోడు ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయి కూడా పిల్లోడిని వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ ఇచ్చేసి కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకున్నట్టుగా చెప్తున్నది. వాళ్ళతో పాటు ముఖ్యంగా చేసుకున్నట్లయితే నీకు ఏమైంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మాట్లాడు. ఏమైంది నీకు? మాట్లాడు. వీళ్ళతో పాటుగా కూడా మనకు డిఎంహెచ్ఓ లలిత కుమార్ గారు ఉన్నారు. మేడం, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పుడు తెలిసింది? ఇలా పిల్లలకు అసలు ఫుడ్ పాయిజన్ అనేది ఎందుకైంది మేడం? నాకు ఇన్ఫర్మేషన్ 2:40కి తెలిసిందండి. మేము అరౌండ్ 3:15 వరకు అందరము అక్కడ ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యాము. నేను మా ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ, మెడికల్ ఆఫీసర్ అందరం కూడా అలర్టే అటెండ్ అయ్యాము. అక్కడి నుండి మళ్ళీ మేము ఆన్ ద వే వెళ్ళుకుంటేనే అంబులెన్సెస్ అలర్ట్ చేసాము. వాళ్ళు వెళ్ళి అంబులెన్స్లు ఎక్కించి పిల్లల్ని షిఫ్ట్ చేసేసారు. ఇమీడియట్గా డిహెచ్ కొండాపూర్కి షిఫ్ట్ చేసేసాము. అరౌండ్ 3:20 వరకు పిల్లలు వచ్చేసారు. ఇక్కడ టీమ్ డాక్టర్స్ని కూడా మేము అలర్ట్ పెట్టాము. అందరు కూడా ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి అంబులెన్స్ ఎక్కాక వామిటింగ్స్ ఏం కాలేదు, పిల్లలందరూ స్టేబుల్ ఉన్నారు. చిన్న పిల్లలు అని చెప్పి కొంచెం కేర్ తీసుకుందామని ఒక 4 hours అబ్జర్వేషన్ పెట్టాము. ఇక్కడ అంటే పిల్లలు కొంతమంది హెడేక్ ఉందని చెప్తున్నారు, దాంతోపాటుగా వామిటింగ్స్ అంటున్నారు. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి అయిందని చెప్తున్నారు. దీన్ని అంటే మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నాకు 2:40కి తెలిసింది. పిల్లలు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ వీళ్ళందరినీ చూసి ఒక పాప నాకు హెడేక్ అనగానే ఇంకో పాప నాకు హెడేక్ అంటుంది, కడుపు నొప్పి అనగానే కడుపు నొప్పి అంటుంది. సో పిల్లలు ప్యానిక్ అయి చెప్తున్నారు, కానీ దాంట్లో రియల్గా కడుపు నొప్పి అనేది కొంతమంది పిల్లలకే ఉండే. వాళ్ళ అంటే మెయిన్గా ఏంటంటే మనం పడుకోబెట్టి చిన్నపిల్లల డాక్టర్ చూసినప్పుడు కూడా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తున్నారు. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా, ఇది కూడా ప్యానిక్ అయి చెప్తున్నారు. అందరు స్టేబుల్ ఉన్నారు. అంటే ఇలాంటిది అంటే ఈ కడుపు నొప్పి హెడేక్ రావడానికి కారణాలు ప్రధానంగా ఏముంటాయి మేడం? కడుపు నొప్పి హెడేక్ అనేది మామూలుగా హెడేక్ అనేది వాళ్ళు కొంచెం భయపడి హెడేక్ అని చెప్పొచ్చు. హెడేక్కి మెయిన్ ఇక్కడైతే హెడేక్ అయితే మెయిన్ రీజన్ లేదు. కొంచెం పిల్లలు టెన్షన్ పడి ప్యానిక్ అయ్యి అంబులెన్స్లో వచ్చి ఎక్కించేసరికి వాళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి హెడేక్ అన్నారు ఒకేసారి. కడుపు నొప్పి అన్నది మాత్రం ఫుడ్ ఇండైజెషన్తో కడుపు నొప్పి రావచ్చు. అంటే దీంతో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒక 6 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంది? వాళ్ళు మేము అంబులెన్స్ ఎక్కించాక వాళ్ళు స్టేబుల్ ఉన్నారు. కానీ ఏంటంటే యాజ్ టీచర్ అక్కడ రిపోర్టింగ్ బట్టి అక్కడ అన్ని కొంచెం కేర్ ఎక్కువ తీసుకుందామని మేము అడ్మిట్ చేస్తాము. వాళ్ళు డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే నేను వెళ్ళి చూసి వచ్చాను, స్టేబుల్ ఉన్నారు. వాళ్ళని కూడా డాక్టర్ డిశ్చార్జ్ చేస్తున్నారు. అంటే దాదాపు పిల్లలకు సంబంధించిన ఫుడ్లో కావచ్చు, మార్నింగ్ తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్లో కూడా ఫుడ్ పాయిజన్ కావాలని ప్రధానమైన కూడా ఈ సమస్యలు రావడం అని చెప్పేసి డిఎంహెచ్ఓ లలిత కుమారి చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 44 మంది ఒకేసారి వామిటింగ్స్ కావడం, దాంతోపాటుగా హెడేక్ రావడం, వాళ్ళందరూ కడుపు నొప్పి అని చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు సంబంధించిన పిహెచ్సి హాస్పిటల్కు సంప్రదించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరినీ హుడాహుడిగా స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్ ద్వారా అంటే 1:30 జరిగిన దీన్ని 3 గంటల 40 నిమిషాల వరకు హాస్పిటల్కు తీసుకొచ్చారని, దాంట్లో కూడా 6 పరిస్థితి విషయం ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్కు పంపించేసి వాళ్ళని 4 గంటల వరకు కూడా అబ్జర్వేషన్ పెడుతున్నామని చెప్పేసి డిఎంహెచ్ఓ లలిత కుమార్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇదే విధంగా కూడా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో చూసుకున్నట్లయితే దాంట్లో కూడా పిల్లలకు ఫుడ్ సరిగా లేక రాత్రి ఉన్న భోజనాన్ని కూడా ఉదయం పెట్టడం వల్లనే ప్రధానమైన సమస్యలు వచ్చేసి వాళ్ళు ఇబ్బందులు పడేసి దానికి సంబంధించిన రోగాలు కూడా వస్తాయని వాళ్ళు వాపోయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దాంతోపాటుగా బీసీ వెల్ఫేర్తో పాటుగా సివిల్ సప్లైస్ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటివి వస్తున్నాయి. కేవలం విద్య పైన కావచ్చు, విద్యార్థుల పైన కూడా శ్రద్ధ లేకుండా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళడం తప్పితే ఈ పిల్లల్ని శ్రద్ధ చూపెట్టడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రివ్యూలు చూపెట్టడం కూడా విఫలమని కూడా చెప్పవచ్చు. ఇది పరిస్థితి కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.